రేపు భోగి పండగ రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. అలా పడేస్తే 60 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్ట కష్టాల నుంచి మీరు బయటపడతారు. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని చెప్పొచ్చు. సంపాదన విపరీతంగా పెరిగి డబ్బుకు కొరత అనేది ఉండదని మనకు పండితులు చెబుతున్నారు. భోగి పండగ మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమైనదండి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఆవాలతో ఈ పరిహారం అనేది చేయండి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. భోగి మంటలు వేయటం అలానే కాకుండా భోగిని మనం ఘనంగా జరుపుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మనకు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇలా కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు వేదాలు కూడా చెబుతున్నాయన్నమాట. అసలు ఆవాలను ఏ ప్రదేశంలో పడేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం ముఖ్యంగా ఆవాల పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అంటే తెచ్చిపెడుతుంది అన్నమాట. సర్వ దరిద్రాలను దూరం చేస్తుంది. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు మీరు అంటే అనుభవిస్తారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అష్ట కష్టాల నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అని భోగి రోజని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 పరిహారాలు కూడా ఏంటంటే మీ కష్టాన్ని తొలగించి సంవత్సరం పొడుగునా కూడా మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, చక్కటి అభివృద్ధి కలగడానికి ఉపయోగపడే పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అండి ఆవాల పరిహారాన్ని చేయండి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. భోగి రోజు మనం ఏంటంటే తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తూ ఉంటాము. ఎందుకంటే చలిని అంటే తట్టుకొని మనం ఏంటంటే చలిని తట్టుకోవటానికి ఈ భోగి మంటలు వేసి ఆ భగభగ మండే సెగని మనం ఏంటంటే కాపుకుంటూ ఉంటాము. అలానే కాకుండా భోగి రోజు మన ఇంట్లో ఉండే చెత్త, పనికిరాని చెత్త మొత్తం తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తాము. ఇరిగిన బల్లలు కానీ, కుర్చీలు కానీ, అలానే కాకుండా మనము అంటే నెల రోజుల ముందే పిడికలు చేసి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. భోగి కోసం కొన్ని అంటే కట్టెలను ఇట్లాంటి ఏర్పాటు చేసుకుంటారు కదా, అవన్నీ కూడా తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తారు. ఇక దానితో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక వారి దరిద్రాలన్నీ కూడా పోవాలని వారు ఏంటంటే కొంతమంది ఏంటంటే నువ్వులని చక్కగా అండి తల చుట్టూదా తిప్పి భోగి మంటల్లో వేస్తారు. కొంతమంది ఆవాలను తల చుట్టూదా తిప్పి భోగి మంటల్లో వేస్తారు. ఒక వస్త్రం తీసుకొని అందులో ఏంటంటే చక్కగా ఆవాలు, కొన్ని కర్పూర బిళ్ళల్ని పెట్టి తల చుట్టూదా తిప్పి అవి భోగి మంటల్లో వేస్తే భోగిపీడ వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే గనక ఈ రోజున ముఖ్యంగా భోగి మంటలు వేసిన తర్వాత చక్కగా మనం భోగి మంటలు ఆరిపోయిన తర్వాత బూడిద ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొంచెం శరీరానికి పట్టించి ఈరోజు స్నానం కనుక ఆచరిస్తే చాలా మంచిది. సంవత్సరం పొడుగునా కూడా ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అనేవి రావు. అంటే స్కిన్ ఎలర్జీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉండటానికి అడ్డుకోవటానికి ఈ బూడిద ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా షాంపూని వాడి తలస్నానం చేయకూడదు. నార్మల్గా ఈ 3 రోజులు కూడా అండి కంటిన్యూగా స్నానం అనేది చెయ్యండి. అలా కనుక చేస్తే సర్వ బాధలు దూరమైపోతాయి. ఆ నీటి ద్వారా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా ఏంటంటే ఈ 3 రోజులు మీరు స్నానం ఆచరించకపోతే 30 రోజులు జబ్బు పడాల్సి వస్తుందని పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజున మనం స్నానం ఆచరిస్తే చాలా మంచిది. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పు, పసుపులు వేసుకొని స్నానం ఆచరించండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి భోగి మంటలు వేయటం, భోగిలో అంటే పనికిరాని చెత్త మొత్తం అంటే మనం పడేయటం. అలానే కాకుండా ఏంటంటే పాదదానికి ముగింపు పలికి కొత్తదానికి స్వస్తికి పలుకుతూ ఉంటాము. కాబట్టి పరమ పవిత్రమైన ఈ భోగి రోజున ఏంటంటే చక్కగా అండి మనం ఈ పరిహారాన్ని చేయాలి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు సర్వ దరిద్రాలతో ఇబ్బంది పడిపోతున్నా, సర్వ దరిద్రాలను మీరు అనుభవిస్తున్నా, ఎప్పుడు చూసినా మీ జీవితంలో దరిద్రమే ఉందని మీరు బాధపడుతున్నా సరేనండి, ఏం చేయండి అంటే ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి, అందులో ఆవాలను తీసుకోండి, ఒక మిరపకాయని పెట్టండి, కొంచెం ఉప్పుని వేయండి, కర్పూర బిళ్ళల్ని వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ ఆవాలు కాకుండా మనకు పసుపు ఆవాలని దొరుకుతాయి. కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. కానీ ఉన్నవారు ఖచ్చితంగా పసుపు ఆవాలని వారండి, లేనివారు మన ఇంట్లో ఉండే ఆవాలను తీసుకోండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. మిరపకాయ మన ఇంట్లో ఉంటుంది, కర్పూర బిళ్ళలు మన ఇంట్లో ఉంటాయి, ఉప్పు మన ఇంట్లో ఉంటుంది, ఆవాలు మన ఇంట్లో ఉంటాయి. ఏలినాటి దరిద్ర బాధతో మేము ఇబ్బంది పడుతున్నాము, శని కూడా మమ్మల్ని పట్టి పీడిస్తుంది అనుకునేవారు ఖచ్చితంగా ఇలా కాగితంలో పెట్టేసి అన్నీ కూడా దాన్ని ఒక పొట్లం కట్టండి. పొట్లం కట్టేసి 7 సార్లు మీ తల చుట్టూదా తిప్పి ఆ తర్వాత భోగి దగ్గరికి తీసుకెళ్ళి భోగి మంటల్లో దీన్ని వేయండి. వేసేసి చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క దరిద్రము తొలగిపోవాలని, మీకు మంచి జరగాలని, చాలా అద్భుతమైన ఫలితం రావాలని, సంవత్సరం పొడుగునా కూడా మీరు అద్భుతాలను చూడాలని,
ఇలా సంకల్పం చెప్పుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనం పొట్లం కడతాం కదా, మన చుట్టూతా ఒక్కసారి మాత్రమే, అంటే మనకు మనమే తిప్పుకోవాలి. అంతేకాని మనకు తిప్పి, మన పిల్లలకు తిప్పి, మన భార్యకు తిప్పి తీసుకెళ్ళి దాంట్లో పడేయకూడదు. ఇంటిల్లిపాదు ఒకటే మూటతో తిప్పుకోకూడదు. మీకు ఒకవేళ ఇంకా ఏదైనా ఇబ్బంది ఇంట్లో ఉన్నట్టయితే వారికి వేరేగా చేయండి, మీరు వేరేగా చేసుకోండి. ఇలా అయితే మీకు మంచి ఫలితం వస్తుంది. కానీ ఒకటే దాన్ని తీసుకెళ్ళి అందరూ తిప్పుకుంటే మీకు ఉండే దరిద్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళకు ఉండే దరిద్రం మీకు అంటే వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకండి. మీరు ఒక్కరే మాత్రం చేసుకున్నట్టయితే మీరు చక్కగా తెల్లని కాగితాన్ని తీసుకొని అందులో కూడా మనం చెప్పినవి మిరపకాయ, ఆవాలు, కర్పూరం, ఉప్పు పెట్టేసి పొట్లం కట్టేసి తల చుట్టూ 7 సార్లు తిప్పండి. 7 అనేది ఆదివారానికి సరిసమానమైనది కాబట్టి 7 సార్లు తిప్పండి. ఆ భోగి మంటల్లో వేయండి. భోగికి నమస్కారం చేసుకుని దరిద్రాలను తొలగించమని చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత భోగి చుట్టూ అంటే భోగి మంట చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇక మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మీకు ఏలినాటి అంటే దరిద్ర బాధలు ఉన్న, దరిద్రం పట్టి పీడించి ఆ దరిద్రం వల్ల మీరు సతమతమైపోతున్నా సరేనండి, ఆ దరిద్రం నుంచి మీరు బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మా ప్రదేశాలలో భోగి మంటలు వేయరండి, వేసిన చాలా దూరం ఉంటుంది, మేము వెళ్ళలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇలా పొట్లం కట్టిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పడేయండి. ఇలా కనుక మీరు చేసినట్టయినా సరేనండి, మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. నార్మల్గా ఏంటంటే కొన్ని చోట్ల మనం భోగి మంటలు వేయరు, కొంతమంది అంటే కొన్ని దగ్గరలో మాత్రమే భోగి మంటలు వేస్తారు, అంత దూరం మనం వెళ్ళలేము కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మీరు అంటే స్నానం చేసే ముందు ఈ పనిని చేసుకోండి, సరిపోతుంది. మీ ఇంట్లోనే చక్కగా తెల్లని కాగితాన్ని తీసుకున్నామా, ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉంటాయి, మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆవాలు కూడా 1/2 స్పూన్ తీసుకోండి, ఉప్పు కూడా 1/2 స్పూన్ తీసుకోండి, ఒక ఎండుమిరపకాయ, ఒక 4 కర్పూర బిళ్ళలు అందులో పడేసి తల చుట్టూ తిప్పి దాన్ని తీసుకెళ్ళి చక్కగా మీరు మర్రి చెట్టు మొదట్లో వేసేయండి. మర్రి చెట్లు అందరి దగ్గర సహజంగా ఉంటూనే ఉంటాయి ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణాలలో, కాబట్టి అక్కడ పడేసిన మీకు ఫలితం అయితే వస్తుందండి. ముఖ్యంగా దరిద్ర కష్టము నుంచి మీరు బయటపడగలుగుతారు. దరిద్రాలతో పాటు కష్టాలను అనుభవించే వారికి ది బెస్ట్ పరిహారం అని పురాణం చెబుతుంది. ఎందుకంటే ఆదివారం భోగి పండుగ కలిసి వచ్చింది కాబట్టి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరు ప్రయత్నించండి, చాలా మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇలా స్నానం చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా షాంపూ పెట్టకుండా కుంకుడుగాయలతో స్నానం చేయండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ఖచ్చితంగా అండి పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించండి, లేదంటే ఎరుపు రంగులో ఉండే దుస్తులనైనా సరే ధరించండి. కానీ మనం ఏంటంటే కనుక ఈ రోజున కనుక అంటే మనం కొత్త బట్టల్ని ధరిస్తే సంవత్సరం పొడుగునా కూడా కొత్త బట్టల్ని ధరిస్తామని శాస్త్రం చెబుతుంది. బట్టకు లోటు రాదని కూడా పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఆచరించండి. అంటే అందరి దగ్గర కొత్త బట్టలు ఉండవు కాబట్టి ఉతికిన బట్టల్ని ధరించండి, ఎరుపు పసుపులో ఉండేలాగా చూసుకోండి, మంచి ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా ఈరోజు మనం పులగమన్నం చేసుకుంటాము. పులగమన్నం ఏంటంటే లక్ష్మీనారాయణకు కానీ, నరసింహస్వామికి కానీ, లేదంటే శ్రీరామ చంద్రమూర్తికి కానీ ఇలా మీరేంటంటే మీ ఇష్టదైవానికి చక్కగా సమర్పించండి. ఇలా మీరు మీ దగ్గరలో ఉండే శివాలయానికి కానీ, లేదంటే నరసింహస్వామి ఆలయానికి కానీ, లక్ష్మీనారాయణ టెంపుల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళకపోయినా ఇంట్లోనైనా సరే లక్ష్మీదేవి పటం ముందు చక్కగా పులగమన్నం సమర్పించి ఆవునితితో దీపం పెట్టి ఆ తర్వాత అండి చక్కగా మీరు ఇంకా పుష్పాలను సమర్పించి మీరు సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకోండి. ఈరోజు ఈ విధి విధానాన్ని ఖచ్చితంగా ఇలా ఆచరించండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. పిల్లలకు భోగి పళ్ళు పోయటం, అలానే కాకుండా బొమ్మల కొలువు, ఇవన్నీ కూడా ఇలాంటివి ఈ రోజున చేస్తూ ఉంటారు. కొంతమంది భోగి మంట వేసుకొని పులగమన్నం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో భోగి పళ్ళు పోసుకుంటారు, ఇంకా అయిపోతుందన్నమాట. అంటే రేగి పళ్ళు, కొన్ని చిల్లర నాణ్యాలు, అందులో వచ్చేసి ఏంటంటే కనుక బంతి పువ్వు రెక్కల్ని కలిపేసి భోగి పళ్ళు పోస్తారు. ఇలా పోయటం వల్ల కూడా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చేసి రెండో పరిహారం ఏంటంటే కనుక ఇది రాత్రి సమయాలలో చేయబడింది, అంటే రాత్రి సమయాలలో చేసుకోవాలి. రాత్రి సమయాలలో చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇదేంటంటే కనుకనండి మనకు ఉండే ఇబ్బందిని తొలగించడానికి, పెద్ద కష్టం నుంచి మనని బయటపడేయడానికి, ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీర్చేయడానికి, ధనం రావడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. భోగి రోజు ఆవాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకుంటే మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, భోగి మంట వేసేటప్పుడు మన ఇంటి నుంచి ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేస్తే చాలా మంచిదని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి భోగి మంటల్లో మీ ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్ళి వెయ్యండి, పాతదైనా పర్వాలేదు తీసుకెళ్ళి వెయ్యండి, చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రాత్రి సమయాలలో చేయాల్సిన పరిహారం ఇదేంటంటే దరిద్రాన్ని, కష్టాన్ని దూరం చేస్తుంది. అష్ట కష్టాలు కొంతమంది పడుతూ ఉంటారు, కొంతమంది భరించలేక బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎంత చేసినా కానీ వారికి మాత్రం అస్సలు కలిసి రాదు కదండి. వాళ్ళు ఏం చేయాలో కూడా వారికి అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవాలుతో ఆదివారం తిథి రోజు చేయండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు.
పడిపోతారనమాట. ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం ఏంటంటే చెప్పుకునేదండి, మన ఇంట్లో నల్ల ఆవాలు సర్వసాధారణంగా అందరి ఇళ్లలో ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనకు పసుపు ఆవాలు అనేవి ఏంటంటే కనుక కొన్ని కిరాణం షాప్స్లో దొరుకుతాయండి. మన పల్లెల్లో ఏంటంటే ఇలాంటి ఆవాలు దొరకవు, కానీ నల్ల ఆవాలు దొరుకుతాయి. అందులో చిన్నవి పెద్దవి దొరుకుతాయి. ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుకనండి చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇవేంటంటే మానవ శరీరంలో దాగి ఉన్న తెలియని శక్తిని కూడా లాగేసే శక్తి ఈ ఆవాలకు ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పసుపు ఆవాలు నార్మల్గా ఆన్లైన్లో దొరుకుతాయి, కొన్ని దగ్గర పట్టణాలలో దొరుకుతాయి, కొన్ని కిరాణం షాప్స్లో, పూజ స్టోర్స్లో ఇక్కడ ఇలా దొరుకుతూ ఉంటాయండి. ఆవాలను ఒక ప్యాకెట్ని తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎప్పటికీ కూడా చెడిపోని పదార్థం అనమాట. అంటే ఇది పుచ్చిపోవటం కానీ పాడైపోవటం కానీ ఇలా జరగదండి. ఈ ఆవాలను ఒక్కసారి తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. పూజ గదిలో పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఈ పసుపు ఆవాలంటే లక్ష్మీదేవికి ఇష్టమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనకు మంచి ఫలితం రావాలి, మన జీవితం మారాలి, మనకు భోగభాగ్యాలు కలగాలి, మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవాలి. చాలా కష్టాలు పడి మేము అలసిపోయామండి, ఏ వ్యాపారం చేసినా మాకు కలిసి రాదు, మేము ఏ పని చేసినా కానీ మాకు కలిసి రాదు, మా జీవితమే అయోమయ పరిస్థితిలో పడిపోయింది, మా జీవితము బాలేదు, మా జాతకము బాలేదు, మా ఇంటి పరంగా కూడా మాకు బాలేదని కొంతమంది బాధల్లో ఉండిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎంత చేసినా కానీ వారికి ఏది సిద్ధించదు కదండి. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే ఈ ఆవాల పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి దీన్ని ఆచరించండి. ఇది కూడా ఏంటంటే మనం రాత్రి సమయాలలో చేయాలి. రాత్రి సమయాలలో చేస్తే తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితం అయితే వస్తుందని శాస్త్రం చెబుతుంది. 100% ఫలితం రాదా అండి అంటే కనుక 1-2 సార్లు చేసుకుంటే ఫలితం వస్తుంది. ఎందుకంటే ఈ రోజున మనకు ఆదివారము భోగి పండుగ ఉంది. కాబట్టి ఈ రోజున కనుక చేసుకున్నట్టయితే భోగ పీడను అంటే తొలగించుకోవటానికి, అలానే కాకుండా దరిద్రాన్ని దూరం చేసుకోవటానికి, మనలో ఉండే ఇబ్బందిని అంటే తొలగించుకోవటానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీ సర్వ కష్టాలు తీరిపోవాలన్నా, సర్వ బాధల నుంచి మీకు విముక్తి కలగాలన్నా మీరు ఈ పరిహారం అయితే చేయండి. రాత్రికి తిన్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి, దీన్ని దిండు కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఆవాలను చక్కగా మీరు ఒక పేపర్ని తీసుకోండి, లేదంటే ఒక క్లాత్ని తీసుకోండి. వీటిని కాల్చాలి. ఎక్కడ కాల్చాలంటే కనుక ఎవరూ లేని ప్రదేశంలో ఇలా ఆవాలను కాల్చండి. కాల్చే వీలుంటే కాల్చండి, లేదంటే పారే నీళ్ళుంటే అక్కడ పడేయండి. ఈ ఆవాలను మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. క్లాత్ తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి అంటే వస్త్రము లేకపోతే తెల్లని పేపర్ తీసుకోండి. ఎప్పుడు కూడా మనం అంటే తెల్లని కాగితాన్ని తీసుకునేటప్పుడు దానిపైన గీతలు రాతలు ఉండకూడదండి. ఉంటే ఏంటంటే మనకు పెద్దగా ఫలితం అనేది రాదనమాట. కాబట్టి గీతలు రాతలు లేకుండా ఉండే కాగితాన్ని తీసుకుని మీరు పరిహారం అనేది చేయండి. తెల్లని కాగితంలో కొన్ని ఏంటంటే ఈ యొక్క పసుపు ఆవాలు ఉంటే వాటిని పోసుకోండి. పసుపు ఆవాలు లేవండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా ఈ నల్ల ఆవాలను తీసుకోండి. నల్ల ఆవాలను తీసుకొని అందులో 2 జీడి గింజలను పెట్టండి. ఈ జీడి గింజలు ఆవాలు ఏంటంటే కనుక మానవ యొక్క శరీరంలో ఏదైతే తెలియని అంటే ఇబ్బంది ఉంటుంది కదా, అందరి యొక్క శరీరంలో తెలియని బాధ ఉంటుంది. చెడు శక్తి మనలో దాగున్నప్పుడే మనకు అంటే ఈ కష్టాలు వస్తూ ఉంటాయి, ఈ బాధలు మనం పడుతూ ఉంటాం అన్నమాట. మనకు అంటే అష్ట కష్టాలు మన చేతుల ద్వారా మనం ఏ చేసినా మనకు కలిసి రాదు, మనం ఏదైనా చేయాలంటే మనకి ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి 2 జీడి గింజలు, 1 స్పూన్ అన్ని ఆవాలండి. ఎక్కువగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. పసుపు ఆవాలు ఉంటే చాలా మంచిదండి. మీరు ఈ ఒక్క రోజుల్లోనే ఫలితం చూస్తారు. ఒకవేళ అవి లేకపోతే నల్ల ఆవాలతో చేస్తే కొంచెం ఫలితం లేటుగా వస్తుంది, కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది. 1-2 ఆదివారాలు చేసుకోండి, మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇలా తెల్లని కాగితంలో రాత్రి సమయాలలో పెట్టాలండి. ఇలా పొట్లం కట్టి పెట్టిన తర్వాత చక్కగా 6 గంటల లోపే చేసుకోవాలి. మళ్ళీ ఉదయం 6 గంటల లోపే చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ మనం 7-8 దాటిన తర్వాత చేస్తే పెద్దగా ఫలితాలు రావు. మీరు రాత్రికి భోగి రోజు అంటే ఆదివారం రోజు నిద్రించేటప్పుడు చక్కగా పొట్లం కట్టి పెట్టుకొని ఉదయం లేచిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీరు పారే నీళ్ళుంటే అక్కడ అంటే ఈ యొక్క పేపర్ని అంటే చక్కగా మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ యొక్క దరిద్రం తొలగిపోవాలి, మీ దరిద్ర కష్టాలన్నీ కూడా దూరమైపోవాలి, కష్టాల నుంచి మేము బయటపడాలనేసి చెప్పుకొని మీరు ఏం చేయండి అంటే కనుక తీసుకెళ్ళి ఈ ఆవాలను ఏంటంటే కనుక పారే నీటిలో పడేయండి. పారే నీటిలో ఎలా పడేయాలంటే కనుక దీన్ని మీరు పెద్దగా చేయకూడదు. మీరు అంటే తల చుట్టూదా 11 సార్లు గుర్తుపెట్టుకోండి. తల చుట్టూదా 11 సార్లు తిప్పి ముందు నుంచి కాకుండా వెనుక భాగము పై భాగము నుంచి మనం ఈ ఆవాలను పొట్లం కట్టాం కదా వాటిని పడేయాలి. అలా కనుక
పడేసినట్టయితే మన కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా భోగి పండగ కాబట్టి ఈ రోజున చేసుకున్నట్టయితే భోగ భాగ్యాలు సంవత్సరం పొడుగునా అనుభవిస్తారు. దరిద్రాన్ని కష్టాన్ని దూరం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా మనం మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి. కానీ ఈ యొక్క ఆదివారం తిథి రోజున తెల్లారేసరికి సోమవారం అంటే మనకు 7-8 గంటల లోపు పడేయకండి, 6 గంటల లోపు పడేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 1-2 సార్లు చేయండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టం అంతా కూడా తీరిపోతుందండి.